అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ జిల్లా కేంద్రంలోని అనేశ్వరమ్మ గుట్టపై కూడా శివయ్య పూజలు అందుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ శివుడు పూజలు అందుకుంటున్న క్రమంలో కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ క్రమేపీ ఎవరు అక్కడికి రాకపోవడంతో కూడా దీపధూప నైవేద్యాలకు కూడా శివయ్య దూరమైన పరిస్థితి కనపడుతుంది. చాలా వరకు కొన్ని రోజుల క్రితమే కొంతమంది కూడా ఏదైతే అనేశ్వరమ్మ గుట్టపైకి వచ్చి చూసి కూడా ఇక్కడ శివుడు ఏదైతే స్వయంగా నిలిచిన శివుడు ఇక్కడ ఉన్నాడు అన్న ఉద్దేశంతో కూడా వారందరూ కూడా స్వయంగా వారే సేవలు చేసుకుంటూ కూడా శివయ్య కూడా పాలాభిషేకాలతో పాటు ప్రతిరోజు నిత్యాభిషేకాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కొంతమంది మాత్రమే వస్తున్నారు. కానీ అంటే మనం విజువల్లో కూడా చూస్తున్నాం, మొత్తం చాలా పురాతనమైన ఆ దేవాలయము, ప్రసిద్ధి గల దేవాలయము, చాలా మహిమ గల దేవాలయం అని కూడా భక్తులు చెప్తున్నారు. అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా చిన్నతనంలో కూడా వారు వచ్చిన వారు అంటే కొంతమంది వ్యవసాయానికి సంబంధించి కూడా మొత్తం వ్యవసాయానికి సంబంధించిన భూములు ఉంటాయి కాబట్టి వారందరూ కూడా అప్పట్లో ఆ మేకలు అవి కాచుకునే వాళ్ళు కూడా మేము అప్పుడు కూడా వచ్చేవాళ్ళము. అప్పుడు శివయ్యకు అప్పుడు కూడా పూజలు అందుకున్నాయి. కాలక్రమేపీ అంటే ఎత్తైన గుట్ట పైన కూడా ఉంటున్న క్రమంలో కూడా సరైన దారి నడక లేకపోవడంతో కూడా ఎవరు ఇక్కడికి రాలేకపోతున్నారని కూడా ఆ భక్తులు వాపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అదేదైతే ఎండోమెంట్ అధికారులు ప్రభుత్వం స్పందించి దీనికి సంబంధించి కూడా మెట్ల దారిని ఏర్పాటు చేసి ఏదైతే శివ గుడి ఉందో గుడిని కూడా అభివృద్ధి పరచాలని కూడా చేస్తున్నారు. మనం విజువల్లో కూడా చూస్తున్నాం, మొత్తం కూడా ఏదైతే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం కూడా అప్పుడు రాసిన ఏదైతే ఆ లిపి ఏదైతే ఉందో ఆ లిపితో రాసిన లిఖితపూరితంగా ఉన్నాయి కూడా ఇక్కడ బండపై కూడా చెక్కినట్టు పరిస్థితి. అంటే ఇప్పటి కాలంలో కూడా ఏదైతే శిలాఫలకం వేస్తున్నారు, శిలాఫలకం ఉన్నట్టు అప్పట్లో కూడా దీనికి కూడా సేమ్ శిలాఫలకంగా ఏర్పాటు చేసిన విజువల్ కూడా మనము చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ చూస్తున్నాం ఏదైతే ఆ గుడి ఉందో గుడికి ముందే కూడా ఉన్నటువంటి కోనేరు, అంటే ఎంత ఎండాకాలమైనా కూడా ఏ కాలమైనా కూడా మొత్తం కూడా కింద ఉన్నట్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులు ఎండిపోయినా కూడా ఇక్కడ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నీరు మాత్రము పోదు అని కూడా చెప్తున్నారు. ఎంత లోతు ఉందో అనేది కూడా తెలియదు, కానీ ప్రతినిత్యం ప్రతిరోజు కూడా ఇక్కడ మొత్తం కూడా దీనికి సంబంధించి కూడా ఇది మొత్తం ఆ కోనేరు మొత్తం నిండుకుండలుగా ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి. ఈ కోనేరులో ఉన్నటువంటి వాటర్నే ఆ స్వామివారికి అభిషేకం కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని కూడా భక్తులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చి కూడా దీపారాధన కార్యక్రమం కూడా నిర్వహించిన ఆ పరిస్థితి కూడా కనబడుతుంది. చాలా వరకు కూడా ఆ నడకదారి లేకపోవడంతో కూడా ఆ చెట్ల మధ్యలో నుంచి కూడా ఎత్తు కొండలతో కూడా వచ్చి కూడా ఇక్కడ స్వామివారిని కూడా దర్శించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలామంది భక్తులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది ఈ మహిమగల సంబంధించిన తదితర అంశాలు కూడా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఉన్నారు, చెప్పమ్మా ఏంటి నుంచి ఉంది స్వామి? ఇప్పుడు 40-50 నుంచి ఉంది స్వామి గుడి. అప్పుడు ఎట్లా ఉండమ్మా పూజలు? అప్పుడు నడిచాయా? అప్పుడు పూజలు అయినా కొట్టుకొని పోయేది, కానీ అంటే ఈ అభిషేకాలు ఏ చేయలే. ఏమైనా కొబ్బరికాయలు కొట్టుకొని దేవుని దర్శనం చేసుకొని గుండంలో కాళ్ళజలు కట్టుకొని పోయేది. మీ చిన్నతనంలో మేము మేకలు కాసినాం, ఇక్కడ గుట్టకు మేకలు కాసినాం. మరి ఎందుకు డెవలప్ కావట్లేదమ్మా ఇంత? ఇప్పుడు స్వామి అక్కడ వెళ్ళిపోయిండని ఇక్కడ లేడని చేస్తలేరు అట్లా. రైట్, మరికొంతమంది ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మొత్తం కూడా ఈ సంబంధించిన మన శివాలయానికి సంబంధించిన ప్రాముఖ్యత ఏంది, ఏ విధంగా ఉండదు? స్వామి శివాలయం వచ్చేసి గత 100-200 సంవత్సరాల కొన్ని అనుభవం ఉన్నది శివాలయానికి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న రైతులు వర్షాలు రానప్పుడు ఓన్లీ వరదపాశం అనేది పోసేవాళ్ళము. వరదపాశం పోసిన 2 రోజుల్లో వర్షం వచ్చేది, అదొక్కటే చూసేవాళ్ళం. కానీ ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళి స్వామి వేరే దగ్గరికి వెళ్ళినని పాదాలు చెప్పేవి, పాదాల నుంచి వెళ్ళి దేవుడు అక్కడ నడక పోయిండు అనే ఉద్దేశంతో భక్తులు అనేవి మేము ఇక్కడ గుట్టకు పశువుల కాస్తానికి మేకల కాస్తానికి వచ్చినప్పుడు దర్శనం చేసుకునేది. వర్షం రానప్పుడు మాత్రం వచ్చేదే ఇట్లా కొబ్బరికాయలు కొట్టుకుని వెళ్ళేది స్వామి. కొబ్బరికాయలు కొట్టుకున్న ప్రతి సంవత్సరం కూడా మాకు అంత మంచి జరిగేది. కానీ ఇక రాను అనేది ఏంటంటే గుట్ట చుట్టూ భూములు ఆక్రమించి బాట లేకపోవడం వల్ల ఇక్కడికి రావడం బంద్ అయిపోయినాం. ఈ బాట అనేది ఒకటి మెట్ల ద్వారా ఒకటి తయారు చేస్తే ఈ చుట్టుపక్కల ఉన్న విలేజ్ గ్రామాలు మొత్తం వచ్చి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సుమారు ఇలా కార్తీక పౌర్ణమి బహుశా ఎంతమంది కూడా ఇక్కడికి వచ్చినట్టు? దాదాపు 400-500 మంది చిల్లర 400-500 మంది చిల్లర వచ్చినారు. వచ్చి అభిషేకాలు అవి చేసుకొని వాళ్ళ ఒక భక్తిని అనేది చూపించుకున్నారు అన్నట్టు. రైట్, వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఆ
చాలా పవిత్రమైన దేవాలయం కాబట్టి మనం చేయాలని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఆ దేవునికి సంబంధించిన పాదాలు కూడా ఇక్కడ ఉన్నాయి అని కూడా ఆనవాళ్ళు ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి. పురాణాలు మొత్తం కూడా కొంతమంది వెలికి తీసిన పరిస్థితి. అసలు ఏంటి అనేశ్వరమ్మ గుట్ట చరిత్ర ఏంటి అనేది కూడా కొంతమంది దాని మొత్తం కూడా పుట్టుపూర్వతాలు కూడా తీసిన క్రమంలో కూడా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా బయటపడ్డాయని కూడా చెప్తున్న పరిస్థితి. మరి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. ముఖ్యంగా కూడా ఏదైతే అనేశ్వరమ్మ గుట్టకు మొత్తం కూడా దీన్ని మళ్ళీ వెలికి తీసుకురావాలని ప్రాధేయపడిన మొదటి వ్యక్తి సైదులు. ఇతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి మొత్తం కూడా నీ చరిత్ర, ఎట్లా నువ్వు ఆలోచన ఎట్లా వచ్చింది మొత్తం గుడి? నేను ఒకరోజు మాకు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే అభిషేకం చేసినాం. అక్కడ మా గుట్ట ఉండే ఒకటి, ఆ గుట్ట దగ్గర పెద్దగట్టను ఉంటే అక్కడ అభిషేకం చేసిన గంటలో మేము సీతాఫలకాయలకని వచ్చినాం. ఇక్కడ సీతాఫలకాయలకని వచ్చి తెంపుకుంటూ పైకి వచ్చినాం. పైకి వచ్చినాక అంత దూరం పోయిన తర్వాత ఎట్ను అనిపించింది. ఇటు చూస్తారకే ఒక సత్రంలాగా ఉంది. ఏంది ఇంత సత్రం ఉంది? ఆనాటి కాలంలో వెనకటి కాలంలో కొంతమంది ఉన్నప్పుడు దేవుని ఇంతమంది పూజించారు. మనం ఈ హిందూ ధర్మంలో ఇంతమంది ఉండి ఈ శివయ్యకు ఇన్ని మంచి నీళ్ళు పోసుకోక ఇట్లా అయిపోయిందని ఆలోచించి వీడియో తీయడం మొదలుపెట్టిన. ఆ వీడియోలు తీసి నేను స్టేటస్ పెట్టుకోవడంలో వైరల్ అయింది. ఆ వైరల్ గ్రూప్ స్టార్ట్ చేసినాం. అప్పటి నుంచి మాకు నిద్ర కూడా పట్టట్లేదు. పట్టక నేను చాలా రోజులు ఇబ్బంది పడితే అందరం కలిసి వచ్చి అభిషేకం చేసిన తర్వాత నాకు మంచిగా అనిపించింది. ఇక అప్పటి నుంచి స్టార్ట్ చేసినాం. ప్రతి సోమవారం రోజున అభిషేకాలన్నీ స్టార్ట్ చేసినాం. అప్పటి నుంచి మన అందరికీ మంచి జరిగింది. ఆనాటి కాలం నుంచి ఏమేమి జరిగిందని ఒక ఊరు తిరిగి ఏంది కథ, ఎందుకు ఇట్లా జరిగింది, ఏనాటి నుంచి జరుగుతుంది అనేది గురువులు, యోగులు వాళ్ళందరికీ కూడా కలిసి కూడా నేను మాట్లాడడం. ఎన్ని రోజులు మొత్తం కూడా ఈ ప్రయాణం మొత్తం ఎన్ని రోజులు జరిగింది? మొత్తం కూడా దీని విశిష్టం మొత్తం తెలుసుకోవడానికి నీకు ఎంత సమయం పట్టింది? ఎన్ని రోజులు పట్టింది? నేను ఎంగిలిపూ బతుకమ్మ రోజు నుంచి స్టార్ట్ చేసిన. అమావాస్య రోజు నేను ఇక్కడ గంట కొట్టిన. ఈ గంట కొట్టడమే నాకు ఒక భగవంతుడు ఒక సంకల్పం తీసిండు. ఒక సంకల్పమే మన పుణ్యక్షేత్రం అవుతుందని ఆలోచించి ఇక్కడ నాకు అన్ని ఆనవాయిలు కూడా కనిపిస్తున్నాయి. ఏనాటి కాలం నుంచి కూడా ఒక వైభవంగా సంకల్పంతో జరిగిన దేవుళ్ళు ఈరోజు. ఆ రోజు ఆనాటి కాలం కూడా గృహాల నుంచి కూడా ఆ రోజు బాబా గారు కూడా ఇక్కడ నుంచి వచ్చి పూజలు చేసి అభిషేకాలు చేసి పోయేది. కాబట్టి అందరూ భక్తులకు పరిచయం చేయాలన్న ఆకాంక్షతో అందరూ గుర్తు చేయడం జరిగింది. వస్తుంటే ఆ శివయ్యనే చేయించుకుంటాడు. ఆనాటి నుంచి ఉన్న బుషువులు ఎందరో మహనీయులు తపస్సు చేసుకున్న స్థలం ఇది. ఒక గుట్టని ముందు నుంచి తూర్పు నుంచి చూస్తే ఒక ఏనుగు ఒక గణపతి ఆకారంలో ఉంటుంది. ఈ పెద్ద కోనె లెక్క ఉంటుంది. ఈ గుండుకే ఆ శివుడు మహాశివుడు ఉండడని అనేశ్వరమ్మ తల్లి ఏకతోటి ఆ శివయ్యని అనుగ్రహంతో నిలిచిన ఆనాటి నుంచి కూడా ఆనవాయిలు కూడా ఉన్నాయి. అందరూ దేవుళ్ళందరూ ఈ గుట్ట చుట్టూ ఉన్నారు. పవిత్రమైన గుట్ట. ఈ గుట్ట అడుగు భాగంలో 7 సముద్రాలు కలిసి శ్రీలంకకు, శ్రీశైలము అన్ని నదులకు వచ్చి ఈ మన కోనేరులో కలుస్తుందని ఆనాటి నుంచి ఆనవాయిలు ఉన్నాయి. ఒక పవిత్రమైన గుట్ట ఇది. అనేశ్వరమ్మ గుట్ట అనేది ఒక పవిత్రమైన గుట్ట. ఆ గుట్టని దర్శించుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎంతోమంది భాగస్వాములు అయిన వాళ్ళు చరిత్ర ఉంది అందరికీ. కాబట్టి మనం కూడా వచ్చి ప్రశాంతంగా వచ్చి శివయ్యకు పూజలు అందుకుంటే మంచి జరుగుతుందని అభిప్రాయం. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఏదైతే చాలా సంవత్సరాల నుంచి చాలా మహిమగల శివాలయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ పూజలు అందుకుంటే వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళు సుఖ సంతోషాలుగా ఉంటారని కూడా చెప్తున్న కనపరుస్తుంది. అయితే ముఖ్యంగా కూడా ఆ వరద పాశంకు సంబంధించి కూడా చాలా వరకు కూడా ఏదైతే గ్రామాలలో కూడా వర్షాలు సరిగా లేకపోవడంతో ఆ రాక క్రమంలో కూడా కొంతమంది వరద పాశం ఇదే బండ మీద కూడా వరద పాశం పోసిన 3 రోజుల్లోనే ఆ వర్షాలు పడి చెరువులు కుంటలు నిండి ఆ వ్యవసాయము పండేదని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్న మొత్తం కూడా దీనికి సంబంధించిన ఆ పాదాలు ఉన్నాయి. ఆ పురాణాలు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ పాదాలు కూడా కనపడుతున్నాయి. ఇక్కడ నుంచి ఆ 3 అడుగులు వేశాడు స్వామి అని కూడా చెప్తున్నారు. అది పురాణాల్లో చెప్తున్నారు. ఒకటి ఆ గోపులాయపల్లి, తర్వాత యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి మొత్తం కూడా ఇక్కడ నుంచి 3 అడుగులు ఆ స్వామి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారని కూడా ఆ పురాణాలు చెప్తున్నట్టు పరిస్థితి కదా. ఏది ఏమైనా కూడా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అనేశ్వరమ్మ గుట్టకు సంబంధించి కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించిన ఆ పూజారి కూడా ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పూజలు స్వామి ఇక్కడ ఆ పరమేశ్వరుడు స్వయంగా నిలిచిన స్వామి. ఆనాటి కాలంలో 11వ శతాబ్దంలో ఆ యొక్క ఋషులు కానీ రాజులు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ పూజా కార్యక్రమం చేసుకున్నారు. ఇది నియమ నిష్ఠలతోటి ఉన్న కొండ. అయితే మధ్యలో ఏంటంటే ఆ అమ్మవారు కింది పోవడము అక్కడ అది ఇక్కడి నుంచి అటు గోపుల పెళ్ళికి అక్కడ వాస్తవానికి పోయిన మాటలు పోయినాయి. కానీ ఇక్కడ స్వామివారు ఉండేది ఇక్కడ ఉన్నాడు.
కానీ ఏంటంటే ఇక్కడ బాటలు లేక అవి లేక ఇవి లేక అక్కడ పోవద్దు అది ఇదని భయాందోళనతో భక్తులు ఎక్కువ రాలేకపోయినారు. ఇప్పుడు ఏంటంటే ఆ పరమేశ్వరుడే కన్ను తెరిచి నాకు పూజలు కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క చల్ల సైదులకు ఇక సీతాఫల పండ్లకు రావడం వల్ల అతనికి ఇక్కడ గంట కొట్టడం వల్ల అతని మదిలో ఉండి ఒకంతోటే నడుస్తుందనే ఉద్దేశంతో ఇతనితోటి నడుస్తుంది. అతను చూసిన తర్వాత నుంచి అందరికీ వాట్సాప్లో పంపించడం కానీ చూడడం కానీ భక్తులు అనేది పెరుగుతున్నది. కాబట్టి నేను కూడా పురోహితం చేస్తా పద్మనగర్లో. అయితే నాతోటిగా ఈ విధంగా చెప్పడం వల్ల నేనుగా వచ్చి పూజా కార్యక్రమం చేస్తున్న స్వామి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వయంగా నిలిచిండు కాబట్టి సంతానం లేని వాళ్ళకు సంతానము, కళ్యాణం కాని వాళ్ళకు కళ్యాణము, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగాలు, ప్రతి ఒక్కటి కూడా ఆ స్వామి అనుగ్రహంతో జరుగుతున్నాయి. ఇది నిజము స్వామి. కాబట్టి ఈరోజు కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజు 400 భక్తులు వచ్చినారు. మెట్లు ఉంటే 1000 మంది వచ్చేటోళ్ళు, కానీ మెట్ల సౌకర్యం లేదు కాబట్టి ఎండోమెంట్ వాళ్ళు గవర్నమెంట్ అది పట్టించుకొని ఈ యొక్క గుడి గురించి అంత మెట్ల దారి అన్నీ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. 6 వారాలు అయింది స్వామి. 6 వారాలు ఇలా కార్తీక పౌర్ణమి స్పెషల్ మళ్ళీ మార్నింగ్ నుంచి వచ్చాం సార్. ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడికి వచ్చినావు? చాలా మనశ్శాంతి ఉంది స్వామి. జై శ్రీరామ్. శివయ్యని నమ్ముకుని అభిషేకాలు చేయాలి. ప్రజలు కూడా ఒకరి నుంచి ఒకరు మన పబ్లిసిటీ అయ్యి గుట్ట చాలా డెవలప్ కావాలి. మెట్ల ద్వారా కూడా త్వరలో చేస్తే పబ్లిక్ కూడా చాలా ఎక్కువ రాగలుగుతారు, దేవుని దర్శించుకుంటారు. ఎట్లా వచ్చారు మరి కింద నుంచి పైదానికి ఎట్లా ఏ విధంగా వచ్చారు? మట్టి రోడ్డు అంటే రోడ్లు మొత్తం రాళ్ళు రప్పలు మట్టి ఇబ్బంది పట్టుకొని జాగ్రత్త భయం ఉంది స్వామి. పట్టుకొని చిన్నపిల్లలు రావాలంటే చాలా ఇబ్బంది ఉంది. చిన్న పట్టుకొని రాగలుగుతున్నాం స్వామి. సార్ మీరు చెప్పండి, మీరు రెగ్యులర్గా వస్తుంటారా ఏంటి? నేను కూడా రెగ్యులర్ వస్తుంటాను. అయితే రావడం వల్ల ఇప్పుడు పిల్లలకి ఏంటంటే చిన్నగా కొంచెం రాళ్ళు రప్పలు వల్ల చెట్లు ఉన్నాయి, దానివల్ల పిల్లలు కూడా ఇబ్బంది కావడం జరుగుతున్నది. నేను కూడా ఎప్పుడు వస్తూనే ఉన్నాను, చూస్తున్నా, నాకు అది మంచిగా అనిపిస్తుంది. అంటే పొద్దుగాల వచ్చిన ఈరోజు ఒకటి చాలా సంవత్సరాల నుంచి కూడా చాలా పవిత్రమైన దేవాలయం అని చెప్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి కూడా శివయ్య ధూపదీప నైవేద్యాలకు కూడా దూరంగా ఉన్న పరిస్థితి ఉంది. ఈ 2-3 నెలల నుంచే కూడా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఎట్లా చేస్తే ఇంకా బాగుంటుంది, దీన్ని డెవలపింగ్ చేస్తే ఏ విధంగా బాగుంటుంది అనుకుంటా? ఇంకా మనకు చెరుగట్టు ఎట్లా ఉన్నదో ఇక్కడ కూడా మా శివాలయం కూడా అదే విధంగా జరుగుతుందని నేను భక్తులు వస్తే బాగుంటుందని వాళ్ళ ఆలోచన. అది కొంచెం మనకు కూడా ఏంటంటే ఈ రోడ్డు సౌకర్యం లేక పబ్లిక్ కూడా రావడం తక్కువవుతారు. మరి దయచేసి మన గవర్నమెంట్ కూడా ఈ రోడ్ల సౌకర్యం చేస్తే బాగుంటుందని నా కోరిక. చాలా అద్భుతంగా ఉందండి గుడి మాత్రం. ఎందుకంటే ఇది పురాతనం నుంచి ఉందని చెప్పింది, కానీ ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ ఒకసారి భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటే కానీ తెలుస్తుంది ఎంత ఇబ్బంది ఉంది. వచ్చినా కూడా మనకి అక్కడ ఎంత ప్రశాంతత దొరుకుతుంది అని. చాలా అద్భుతంగా ఉందండి. ఖచ్చితంగా అందరూ వచ్చి ఒకసారి దేవుణ్ణి దర్శించుకోవాలి, మనకు మంచి జరుగుతుంది. చాలా బాగుంది. మనం ముఖ్యంగా కూడా ఒకటే చెప్తున్నారు, మొత్తం కూడా ఏదైతే అనేశ్వరమ్మ గుట్ట ఉందో దీని ఋషులు మునులు కూడా ఇక్కడ తపస్సు చేసిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రభుత్వము స్పందించి దీన్ని డెవలప్ చేయాలని కూడా వీరు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.